ఇలా రబ్ చేసేయడం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీలు ఆర్ట్స్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ విషయంతో మాట్లాడదాం. అదేంటి అనేసి అంటే ఎక్కువ మంది బైకర్స్లో ఉండేటటువంటి మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట ఇది. ఓకేనా? సో ఇది ఒక డిజార్డర్ అని కూడా చెప్పుకోవచ్చు. నాకైతే ఉండేది ఈ డిజార్డర్. ఆ డిజార్డర్తోనే నేను ఎక్కువ బైకులు అయితే మార్చడం జరిగిందనమాట. ఇటువంటి డిజార్డరు ఈ వీడియో అంతా చూసిన తర్వాత ఎంతమందికి ఉందనేది కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేంటి అనేసి అంటే మన బండి డే 1 నుంచే మనకి నచ్చకపోవడం అనమాట. డే 1 మనం ఏం చేస్తామంటే షోరూమ్కి వెళ్ళి బండి తీసుకొని ఇంటికి వస్తాం. ఇంటికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే రోడ్డు మీద మనకి ఏదో ఒక చిన్న మాట అన్నారనుకోండి, అరే ఏంద్రా ఈ బండి కొనేసావు, వాళ్ళ పలానా లక్ష్మణరావు గారు అబ్బాయి అయితే ఎంత మంచి బండి కొన్నాడో తెలుసా, సో అది నువ్వు చూడలేదా, అలాంటి బండి కొనుక్కోండి, ఇదే ఇట్లా కొనుక్కొని వచ్చావు అని చెప్పేసి ఎవరో ఒకరు అన్నారు అనుకోండి, అక్కడి నుంచి మనకి ఈ బండి మీద మోజు పోవడం అనేది ప్రారంభమవుద్ది అనమాట. ఒకటో పాయింట్. రెండోది ఏంటనేసి అంటే కాలక్రమేణా ఆ మోజు పోవడంలో మనం దీన్ని ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం అనమాట. దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయం, దీన్ని పట్టించుకున్నటువంటి సందర్భంలో మనకి ఏమనిపిస్తుంది అంటే ఇంకో బండి కొనుక్కుందాం అనిపిస్తుంది. ఇదే పెద్ద మైనస్ పాయింట్ అనమాట. సో డే 1 నుంచే మనకి ఇంకొక బండి మీద మోజు వెళ్తూ ఉంటుంది. సో ఈ బండి అమ్మేస్తే డబ్బులు లాస్ అవుతామని ఆలోచిస్తూ ఉంటాం. ఓకేనా? డే 1లో తెచ్చి డే 2లో ఇచ్చేసిన సో ఒక 5-10 వేలు లాస్ అయిపోతాం అని చెప్పేసి అది మనల్ని ఎక్కడ తీసుకొని వెళ్తుంది అంటే దీనికి 3 సంవత్సరాలు ఫైనాన్స్ ఉన్నప్పటికి కూడా 6 మాసాల వరకు తీసుకొని వెళ్తుంది. 6 మాసాలను మనం ఏం చేస్తామనేసి అంటే ఆ ఫైనాన్స్ అంతా కూడా క్లియర్ చేసో లేకపోతే ఆ ఫైనాన్స్ ఇంకోటికి షిఫ్ట్ చేసో ఏదో చేసి ఈ బండిని అయితే అమ్మేయడం జరుగుద్ది అనమాట. అంటే మనకి వేరే బండి అయితే రోడ్డు మీద నడుస్తూ ఉంటుంది. అలా కాకుండా మీ బండి ఎప్పటికీ ఎవర్ గ్రీన్ లాగా మీకు ఉండేటట్టు ఉంటే అది మీకు అమ్మబుద్ధి అయ్యేది కదా. ఎప్పటికప్పుడు మీ బండి ముచ్చటగా కనిపించిందంటే అది మీకు అమ్మబుద్ధి కాదనమాట. కాబట్టి ఏంటంటే ఎప్పటికప్పుడు మీ బండి ముచ్చటగా చేసుకునేటటువంటి టిప్స్ అయితే మన ఛానల్లో చాలా ఉన్నాయి. వాటిలో భాగంగా నేను విస్టా అని చెప్పేసి ఒక కంపెనీలో అయితే ఒక ప్రోడక్ట్ చూసాను అనమాట. ఆ ప్రోడక్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. దాన్ని మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇదైతే పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, విస్టా నుంచి మంచి ప్రోడక్ట్ కాబట్టి నేను మీకైతే ఈ బండి అనేది నేను కార్ కొన్న తర్వాత వాడడం మానేశాను అనమాట. వాడడం మానేసి ఇంటి దగ్గర గుమ్మలు అయితే పెట్టేశాను. కోళ్ళు మొత్తం ఎక్కి తొక్కు తొపారం అయితే చేశాయి. కాబట్టి దీన్ని ఫస్ట్ వాటర్ వాష్ అయితే చేయించానండి నీట్గా. సో వాటర్ వాష్ చేసేటప్పుడు ఏమేమి చేయించాను అనేది, ఎలా చేయించానది ఈ వీడియోలో అయితే చూడండి. చూసిన తర్వాత ఇంకా ఫర్దర్గా అయితే ముందుకు వెళ్ళిపోదాం. బండి అయితే గ్యారేజ్లో వాటర్ వాష్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా చెప్తాను, ఫ్రంట్ స్పాకెట్ ఏరియా ఏదైతే ఉందో అది నీట్గా కొంచెం క్లీన్ చేయమని చెప్పేసి ఆ బ్రదర్ అయితే క్లీన్ చేసేస్తారనమాట. ఇదిగోండి ఫ్రంట్ స్పాకెట్ తిప్పాలనేసి అంటే అక్కడ గేర్ షిఫ్టర్ ఏదైతే ఉందో దాని కనెక్షన్ తప్పించాలి. దాని తర్వాత ఫ్రంట్ స్పాకెట్ క్యాప్కి పైన ఒక స్క్రూ కింద ఒక స్క్రూ అయితే ఉంటుంది. ఆ 2 స్క్రూలు ఇప్పేసిన తర్వాత ఫ్రంట్కి వచ్చి జామ్ అయినటువంటి మట్టి అంతా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ ప్లాస్టిక్ క్యాప్ మనం తీసుకు ఇంటి దగ్గర అయితే క్లీన్ చేయాలంటే కొంచెం టైం పట్టేస్తుంది. అంత ప్రెషర్తో వాటర్ అయినా కొట్టాలి, లేదంటే డీజిల్తో అయినా క్లీన్ చేయాలండి. మెకానిక్ కమ్ వాటర్ వాష్ సెంటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి తీసుకొని వెళ్ళాను నేను. అక్కడ తీసుకెళ్ళాను కాబట్టి అంటే వాళ్ళు ఒక 80 రూపాయలు ఛార్జ్ చేశారనుకోండి వాటర్ వాష్కి, ఒక 20 రూపాయలు ఎక్స్ట్రా పే చేసాం అనుకోండి, ఆ ఫ్రంట్ స్పాకెట్ తిప్పేసి క్లీన్ చేసేస్తారనమాట. గైస్, నేను నా బైక్ చైన్ లూప్ చేయడానికి ఆయిల్ అయితే యూజ్ చేస్తాను. సో ఆయిల్ అనేది వీల్ మీద పడుతుందన్నమాట, అలై వీల్ మీద. అది బయట మట్టి గట్ట బాగా పట్టేసి బాగా ఆయిల్ అయితే అంటేసి ఉంటుంది. కాబట్టి ఎక్కువ ప్రెషర్తో అయితే వాటర్ వాష్ అయితే ఇక్కడ చేస్తారు కాబట్టి తీసుకొని వచ్చాను. దాని తర్వాత ఏంటంటే ఫ్రంట్ స్పాకెట్ ఏరియాలో కూడా ఇంత ప్రెషర్తో వాటర్ కొట్టిన తర్వాత అక్కడ మట్టి కార్బన్ ఇదంతా పోద్ది. నా చైన్ స్పాకెట్ లైఫ్ అనేది డబల్ చేయడానికి రీజను ఇదేనండి. మెయిన్ ఏంటంటే మనము స్పాకెట్కి బ్యాక్ సైడ్ అయితే లూప్ చేస్తాము, కాకపోతే ఫ్రంట్ సైడు అది లూబ్రికేషన్ గురించి మనం ఆలోచిస్తాం కానీ క్లీనింగ్ గురించి అయితే ఆలోచించము. సో ఆ ఫ్రంట్ స్పాకెట్ ఏరియా ఏదైతే ఉందో ఆ క్యాప్ ఇప్పేసి క్లీన్ చేసినట్టయితే అక్కడ ఉండేటటువంటి ఇసుకలో ఈ చైన్ అనేది తిరగకుండా ఉండడం వలన లైఫ్ ఎక్కువ వస్తుంది అనమాట. అలా కాకుండా మట్టి ఇసుక ఇదంతా కూడా ఫ్రంట్ స్పాకెట్ ఏరియాలో కనుక పేరుకుపోయింది అనేసి అంటే మాత్రం చైన్ లైఫ్ అయితే రాదనమాట. కాబట్టి చైన్కి లూబింగ్ ఎంత ఇంపార్టెంటో క్లీనింగ్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. చైన్ లూబ్కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేశాను. ఓపెన్ చైన్ ఎలా క్లీన్ చేయాలి, లూబ్ చేయాలి, క్లోజ్ చైన్ ఎలా ఓపెన్ చేయాలి, క్లీన్ చేయాలి అనేటటువంటి విశేషాల గురించి చాలా వీడియోస్ అయితే నీలు ఆర్ట్స్ యూట్యూబ్ ఛానల్లో ఉంటాయి. జస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి చైన్ ల్యూబ్ నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ అని సెర్చ్ చేయండి, వీడియోస్ బోల్డ్ వస్తాయండి. ఓకే గైస్, షాంపూని అయితే సిద్ధం చేశారనమాట. ఒక క్లాత్తో ఈ షాంపూని అంతటిని, ఈ నొరగని అంతటిని బండికి అయితే అప్లై చేస్తారు. ఇక్కడైతే నేను ఫోమ్ వాష్కి ఇవ్వలేదు. ఫోమ్ వాష్కి ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే ఒక లిక్విడ్ యూజ్ చేస్తారు, ఒక గన్ ఉంటుంది స్ప్రేయరు. సో దాంట్లో లిక్విడ్ వేసేసి హై ప్రెషర్తో కొట్టినట్టయితే మొత్తం బండి అంతా కూడా ఫోమ్ అయితే అప్లై అయ్యిద్ది అనమాట.
అది మొత్తం ఫ్రంట్ నుంచి లాస్ట్ వరకు క్లాత్తో తుడిసేంత వరకు బండి మీద అయితే అట్టి పెట్టుకుని అలాగే ఉంటుంది. అదే షాంపూ అయితే అలా కాదండి, గడిగడికి మనం క్లాత్ ముంచి తీసి పాముతూ ఉండాలి. నా బండి అయితే నీట్గానే ఉంది, మరి అంత ఓవర్గా డర్ట్గా అయితే లేదనమాట. అందుకని చెప్పేసి నేను షాంపూ వాష్కి అయితే ఇచ్చాను, సరిపోతుంది. సో మొత్తం కూడా షాంపూ అయితే అప్లై చేయడం జరిగింది. ఇక్కడ చాలా నీట్గా చేస్తాడండి ఇతను. ఇదిగోండి షాంపూ మొత్తం అప్లై చేసిన తర్వాత వాటర్ అయితే కొడుతున్నారు అనమాట. అగైన్ ఫుల్ ప్రెషర్తో అయితే కొడుతున్నారు. ఎక్కడ కూడా షాంపూ మరకలు లేకుండా బండిని అయితే నీట్గా క్లీన్ చేస్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఒకటే చేస్తానండి, అదేంటనేసి అంటే టైర్లు అనేవి నల్లగా ఉండేలా చూసుకుంటాను. వాటర్ వాష్ చేసేప్పుడు దానికి బ్రష్ అయితే ఖచ్చితంగా కొట్టమంటాను. సో టైర్లు కనుక ఎర్రగా ఉన్నాయనుకోండి, ఎంత వాటర్ వాష్ చేసినా ప్రయోజనం అయితే అనిపించదు. అందుకనే టైర్లకి అయితే బ్రష్ కొట్టిస్తానండి నేను. వాటర్ వాష్ అయిపోయిన తర్వాత ఎయిర్ అయితే కొడుతున్నారండి. ఎయిర్ కొట్టేసిన తర్వాత క్లాత్తో నీట్గా తుడిచేసిన తర్వాత మన బండి చూశారు కదా, బ్రాండ్ న్యూ బైక్ లుక్ అయితే వచ్చిందనమాట. అంటే వాటర్ వాష్ చేసి ఒక గంట సేపు ఎండలో పెట్టిన తర్వాత కొంచెం డిమ్ అయిపోతుంది, అది వేరే విషయం అనుకోండి. ప్రస్తుతం ఇప్పుడు చూడగానే అయితే మాత్రం కొత్తగా మెరిసి పడిపోతుందండి. ఓకేనా గైస్, చూసారుగా వాటర్ వాష్ వీడియో. సో వాటర్ వాష్ ఎప్పుడైతే చేయించిన తర్వాత బండి అయితే ఎండలో పెట్టాను కాసేపు. మొత్తం ఎండిపోయింది, ఎక్కడ కూడా తడి అయితే ఉండకూడదు అనమాట. ఈ విస్టా ఆటో కేర్ స్పాంజ్ అయితే అప్లై చేయడానికి తడి కొంచెం కూడా ఉండకూడదు, వెట్టిష్గా అయితే ఉండకూడదు. సో ఇప్పుడు ఆ విస్టా ఆటో కేర్ మీద ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, ఎలా అప్లై చేయాలనేది చూసేద్దాం రండి. ఇదిగోండి, ఇది విస్టా స్పాంజ్ అండి. ఆటోమొబైల్ షాప్లో అయితే దొరుకుతుంది, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. ఇదైతే 20 రూపీస్ అనమాట. జస్ట్ చూస్తారు కదా, 20 రూపీస్కి అయితే మనకి ప్రోడక్ట్ వచ్చింది. సో ఇది అయితే మనకి లోపల అయితే స్పాంజ్ ఉంటుంది. ఈ ప్రోడక్ట్ అయితే ఇదిగోండి ఇక్కడ విస్టా అని చెప్పేసి రాస్తుంది. సో బైక్ కేర్ అని చెప్పేసి రాస్తుంది. హై షైన్, జస్ట్ అప్లై అండ్ వైప్, ఈజీ టు యూజ్. సో ఈజీ టు యూజ్ అండి, ఇది చాలా ఈజీ. సో హై షైన్ పాలిష్ అనమాట, ఇది హై షైన్ స్పాంజ్ అని చెప్పేసి దీని మీద రాసి ఉంటుంది. అయితే అది బెస్ట్ ప్రోడక్ట్ అని నేను ఎందుకు చెప్పగలనేసి అంటే, ఆల్రెడీ మన ఫ్రెండ్ మోటో MADDZ ఉన్నాడు కదా, ఆయన అయితే నాకు ఇది పరిచయం చేశారు ఒకప్పుడేని. దాని తర్వాత ఏంటంటే విజయ్ అని చెప్పేసి విశాఖపట్నంలో ఒక కుర్రోడు అయితే తన బండికి పాలిష్ అప్లై చేసిన తర్వాత ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను. కాకపోతే ఎలా అప్లై చేయడం అనేది నేను మీకు ఆ వీడియోలో చూపించలేదు, కాబట్టి ఇది డీటెయిల్ వీడియో అయితే నేను మీకు చేసి చూపిస్తున్నాను. ఎక్స్టెండ్స్ వెట్ షైన్ ఆన్ ద ప్లాస్టిక్, వెనైల్, రబ్బర్ అండ్ పెయింటెడ్ సర్ఫేసెస్. సో పెయింటెడ్ సర్ఫేసెస్ మీద, అలాగే ప్లాస్టిక్, రబ్బరు, వెనైల్ దేని మీదైనా సరే అప్లై చేయొచ్చు అని చెప్పేసి అయితే రాసి ఉంది. కాకపోతే బైక్కి కొన్ని పార్ట్స్లో అప్లై చేయకూడదు, అది ఏంటని చెప్తాను. దాని తర్వాత దీని ఫీచర్స్ ఏంటంటే ఆల్ ఇన్ వన్ పాలిష్ ఫర్ వెనైల్, పెయింట్ అండ్ రబ్బర్ అని చెప్పేసి రాస్తుంది. మ్యాక్సిమం కవరేజ్ అండ్ మ్యాక్సిమం మినిమం టైమ్ సేఫ్ అండ్ స్కిన్ అని చెప్పేసి రాస్తుంది. హైలీ డ్యూరబుల్, ఇంపార్ట్స్ షైనీ వెట్ లుక్ అని చెప్పేసి రాస్తుంది. సో వెట్ లుక్ ఉండేటటువంటి షైనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ డైరెక్షన్స్ టు యూజ్ అని చెప్పేసి రాస్తుంది కదా, అన్ష్యూర్ దట్ ద సర్ఫేస్ టు బి ట్రీటెడ్ ఈజ్ అ క్లీన్. ఓకే, నీట్గా ఉండాలి, డ్రైగా ఉండాలి. నెక్స్ట్ ఏమైనా సరే మరకలు ఏమైనా ఉంటే ఉండకూడదని చెప్పేసి రాస్తుంది. దాని తర్వాత ఈ స్పాంజ్ అనేది దీంట్లోంచి తీయాలని చెప్పేసి రాస్తుంది. దాని తర్వాత ఈవెన్లీ స్ప్రెడ్ చేయాలని చెప్పేసి రాస్తుంది. సో వైప్ ఆఫ్ ఎనీ పాలిష్ క్లాత్ అని చెప్పేసి, అంటే విస్టా ఎక్స్పర్ట్ క్లాత్ అయితే వాళ్ళు వాడమన్నారు. కానీ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి నేను కొనేటప్పుడు నాకైతే ఇచ్చారనమాట ఈ క్లాత్. సో ఆశీర్వాద్ గోధుమ పిండి క్లాత్ అయితే నేను వాడుతున్నాను. దాని తర్వాత ఇక్కడ రాసి ఉంది చూసారు కదా, కాషన్. ఓకే, డు నాట్ అప్లై టు ద వెహికల్ ఈజ్ ఇన్ వెట్ ఆర్ అండర్ డైరెక్ట్ సన్లైట్. తడిగా ఉండేటప్పుడు, సన్లైట్లు ఉండేటప్పుడు వాడకూడదు, క్రాక్లు ఉండేటటువంటి ప్లేస్లో వాడకూడదు. దాని తర్వాత స్పీడోమీటర్ గ్లాస్ మీద వాడకూడదు, హ్యాండిల్ గ్రిప్స్ మీద వాడకూడదు, అక్రిలిక్ ఫెయిరింగ్స్ మీద వాడకూడదు, ఫుట్ రెస్ట్ రబ్బర్స్ మీద వాడకూడదు, బ్రేక్ ప్యాడల్ కవర్స్ మీద వాడకూడదు, బ్రేక్స్ ఆర్ క్లచ్ లివర్స్ మీద వాడకూడదు. అవాయిడ్, కంటికి దూరంగా ఉంచాలి, పిల్లలకు దూరంగా ఉంచాలంట. ఓకేనా, కాబట్టి ఇన్ని ఉన్నాయండి దీని మీద. సో ఇదైతే మనకి 20 రూపీస్లో అయితే వస్తుంది. నేను సన్లైట్ నుంచి బండి నీడలోనికి తెచ్చి కాసేపు చల్లగా అయిన తర్వాత అయితే ఈ ప్రోడక్ట్ని అప్లై చేస్తాను. నేను 2 years బ్యాక్ ఈ బండికి సూపర్ సిరామిక్ కోటింగ్ అయితే అప్లై చేశాను కదండి. ఇదిగోండి ఈ ఫ్రంట్ పార్ట్లో అయితే అప్లై చేసినటువంటి సిరామిక్ కోటింగ్ అయితే ఉంది. ఆ మీద పార్ట్ ఏదైతే ఉందో దానికి అప్లై చేసిన తర్వాత వర్షం పడిందనమాట. 48 hours పాటు తడవకూడదు, అది నేను చూసుకోలేదు. సో మొత్తం కోటింగ్ అయితే పోయింది. ఫ్రంట్ అయితే మాత్రం బాగానే కాసింది. ఇదిగోండి ఇలా డిమ్ అయిపోయినటువంటి ఈ గీతలు ఉన్నటువంటి పార్ట్ ఏదైతే ఉందో దీనికి మరలా షైనింగ్ రావడం కోసం అని చెప్పేసి విస్టా ఆటో కేర్ యొక్క 20 రూపీస్ స్పాంజ్ని అయితే యూజ్ చేయడం జరుగుతుంది. ఇదిగోండి హ్యాండ్ గ్రిప్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే యూజ్ చేయకూడదండి, ఎందుకంటే అంటే జారిపోద్దని చెప్పేసి. అలాగే స్పీడోమీటర్ గ్లాస్ కూడా యూజ్ చేయొద్దు అన్నారు. కాకపోతే మనం యూజ్ చేద్దాం, ఏమవుద్దో చూద్దాం. దాని తర్వాత ఇదిగోండి ఇక్కడ ఈ మట్టి క్లీన్ చేసి అప్లై చేయాలి. ఇదిగోండి ఫస్ట్ అయితే ఈ ప్యాకెట్ ఉంది కదా, దీన్ని జాగ్రత్తగా ఎటువైపు కట్ చేయాలని చెప్పేసి రాస్తుంది. అటువైపు అయితే నీట్గా కట్ చేసేయాలి. కట్ చేసినప్పుడు లోపల స్పాంజ్ అయితే జాగ్రత్తగా తీయాలి. స్పాంజ్ తీసేటప్పుడు పిండి వేయడం ఇటువంటివి అయితే చేయకూడదు. ఈ కవర్ని అయితే కాసేపు పక్కన పెట్టాలి, ఎందుకంటే లోపల జ్యూస్ ఉంటుంది ఇంకా. సో ఆ జ్యూస్ని అయితే తర్వాత వినియోగించుకోవచ్చు. ఇదిగోండి స్పాంజ్ అయితే వెట్టిష్గా ఉంది కదా, మంచి లెమన్ ఫ్లేవర్తో అయితే మనకి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. జస్ట్ ఏంటంటే గట్టిగా ప్రెస్ చేయకుండా, పిండకుండా వైప్ చేసేయడమేనండి.
ఇదిగోండి ఆ స్పాంజ్కి ఉన్నటువంటి లిక్విడ్ ఏదైతే ఉందో అది చూసారు కదా, జిలాబీ నుంచి పాకం కారినట్టు ఏ విధంగా కారుతూ ఉందో దాన్ని అయితే నీట్గా అప్లై చేసేస్తున్నాను అనమాట. ఇదిగోండి మ్యాట్ ఫినిషింగ్లో ఉన్నటువంటి ప్యానల్స్, అలాగే షైనింగ్ ఉన్నటువంటి పార్ట్స్ మొత్తం అంతా ప్లాస్టిక్ బాడీ, ఫైబర్ బాడీ అది ఇది అని చూడకుండా వాళ్ళు ఎక్కడెక్కడైతే అప్లై చేయొద్దన్నారో అక్కడ తప్పించి మిగతా అన్ని ప్లేసుల్లోనైతే అప్లై చేసేస్తూ ఉన్నాను అనమాట నీట్గా స్పాంజ్తోని. మీరు అప్లై చేస్తున్నప్పుడు కంటికే కాదండి, మీ ముక్కుకు కూడా సువాసన అయితే మాత్రం అద్భుతంగా ఉంటుందన్నమాట. మంచి లెమన్ ఫ్లేవర్తో అయితే దుల్లగొట్టు పడేస్తుంది దీని వాసన. నేను చాలా రకాల బైక్ పాలిష్ల వరకు టెస్ట్ చేశానండి, వాటిలో చాలా వరకు అయితే సూపరు. అయితే ఒకటి రెండు మాత్రం ఏం చేస్తాయంటే మన బైక్ని ఓల్డ్ లుక్ అయితే చేసేస్తాయి అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త బండి తీసుకొని వచ్చి దానికి రోజు కొబ్బరి నూనె రాస్తున్నాం అనుకోండి, మెటల్ పార్ట్స్ అన్నీ కూడా తుప్పు పట్టుకొని ఉంటాయి, లేదంటే షైనింగ్ వస్తుందని చెప్పేసి కొబ్బరి నూనె రాసి చూడండి, వారం రోజులకి పాత బండిలాగా అయిపోద్ది మీ బండి. సో అటువంటి బండికి రీసేల్ వాల్యూ కూడా ఉండదు. కాబట్టి కొత్త బళ్ళు ఏవైతే ఉంటాయో వాటికి ఎటువంటి పాలిష్లు రాయాల్సినటువంటి పని అయితే ఉండదు, రోజు తుడుచుకుంటే సరిపోతుంది. అలా కాకుండా ఇలా ఏదైతే డిమ్ అయిపోతుందో అటువంటి బైక్స్కే పాలిష్ అండి. అలా డిమ్ అయిపోయినటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో దానికి పాలిష్. అలాగని చెప్పేసి కొబ్బరి నూనె కూడా రాసేయకండి, రాసేయడం వల్ల ఓల్డ్ లుక్ వచ్చేస్తుంది అనమాట. సో రాయకూడని పాలిష్లో కొబ్బరి నూనె కూడా ఒకటి నెంబర్ 1. ఈ విస్టా ఆటో కేర్కి సంబంధించినటువంటి స్పాంజ్ అయితే నేను లీలామహల్ ఉంది కదా విశాఖపట్నంలో, దానికంటే కొంచెం ముందుకు వస్తే ఒక షాప్ అయితే ఉంటుందన్నమాట. అక్కడ ఈ బైక్ యాక్సరీస్ అన్నీ కూడా హోల్సేల్ అమ్ముతారు, ఎల్ఈడి లైట్లు అని చెప్పేసి, ఈ పాలిష్లు, బార్ అండ్ లైట్స్ ఇవన్నీ కూడా అమ్ముతారనమాట. లీలామహల్ నుంచి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్ అయితే ఉంటుంది ఆ షాపు. ఆల్రెడీ నేను ఎల్ఈడి లైట్ల వీడియోలో ఆ షాప్ అయితే చూపించాను మీకు. మీరు యూట్యూబ్లో హౌ టు అప్లై విస్టా ఆటో కేర్ స్పాంజ్ అని కొట్టగానే మన మోటో మ్యాడ్జ్ వీడియోనే వస్తుందండి, విస్టా ఆటో కేర్ సైట్ ఒరిజినల్ నుంచి. సో మన మోటో మ్యాడ్జ్ అలాంటి వీడియోలో ఉండడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మధుకిరణ్ గారు సూపర్ అండి మీరు. అలాగే విస్టా ఆటో కేర్కి సంబంధించి ఇంకా చాలా ప్రొడక్ట్స్ అయితే ఉన్నాయన్నమాట. వాటన్నిటిని ఒక్కొక్కటిగా నేను మీకైతే పరిచయం చేస్తాను. సో ఇది శాంపిల్ మాత్రమే. ఇదిగోండి ఆ కవర్లో అయితే కొంచెం జ్యూస్ అయితే ఉంటుందన్నమాట. స్పాంజ్ అయితే మరలా దాంట్లో ముంచి మన బండికి అయితే అప్లై చేసేయచ్చు. దాని తర్వాత ఇది అప్లై చేసిన తర్వాత ఎన్ని రోజులు షైనింగ్ ఉంటుందనే కదా మీ డౌటు. సో ఒక బండి మీరు వాటర్ వాష్ చేసిన తర్వాత నీట్గా మెయింటైన్ చేస్తే ఎన్ని రోజుల షైనింగ్ ఉంటుంది అన్ని రోజులు ఇది కూడా ఉంటుందండి. అంటే మనం వాడే విధానం బట్టి ఉంటుంది. రోజు ధూళి పట్టేస్తుంది, తొడ్డం మానేసాం అనుకోండి, అది ఆ ధూళి వల్ల ఏంటంటే బండి డిమ్ అయిపోద్ది. అదే మనం రోజు తుడుస్తున్నాం అనుకోండి, అసలు రోజు బండి నీట్గా తుడుచుకునే వారికి ఏ పాలిష్లు అక్కర్లేదు. మనం కొన్నటువంటి బైక్కి పెయింటింగ్ చేసిన తర్వాత క్లియర్ కోట్ అయితే వేస్తారు. ఆ క్లియర్ కోట్ అనేది మనం మంచి క్లాత్ పెట్టి రోజు తుడవడం వలన, బనీన్ క్లాత్ కనుక పెట్టి రోజు తుడిచామనుకోండి, దాని షైనింగ్ అయితే డబుల్ అయిపోద్ది అనమాట కొన్నాళ్ళకి. కాబట్టి డైలీ తుడిచే వారికి ఇటువంటి ప్రొడక్ట్స్తో అవసరం అయితే ఉండదు. డైలీ ఎవరైతే తుడవరో వాళ్ళు ఎప్పుడో ఒకసారి వాటర్ వాష్ చేయిస్తారో, బండి బాగా డిమ్ అయిపోయి చిన్న చిన్న గీతలు ఇటువంటివి పడిపోతాయో అటువంటి వారి కోసం అని చెప్పేసి ఇలాంటి స్పాంజులు, ఇలాంటి స్ప్రేలు, ఇలాంటి షైనింగ్ కోసం యూజ్ చేసేటటువంటి ప్రొడక్ట్స్ అనమాట. ఈ ఆశీర్వాద్ గోధుమ పిండి క్లాత్ వాడదాం అనుకున్నాను కానీ ఇది బాగా గరుకు అయిపోయింది. అందుకని చెప్పేసి పాకెట్లో ఉన్నటువంటి కాటన్ కర్చీఫ్ ఏదైతే ఉందో దీంతో అయితే ఇప్పుడు ఆటో కేర్ ప్రోడక్ట్ అప్లై చేసిన తర్వాత నీట్గా తుడిచేస్తున్నాను. ఇంతేనండి. సో ఆ స్పాంజ్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా బండికి ఎక్కించేస్తాం. ఎక్కించేసిన తర్వాత ఒక క్లాత్ పెట్టుకొని నీట్గా తుడిచేసాం అనుకోండి, మనం అప్లై చేసినటువంటి ఆ మెటీరియల్ అనేది సెంటర్లో ఉంటుంది కదా, పైన క్లాత్ ఉంటుంది, కింద బైక్ తాలూకా బాడీ పెయింట్ సర్ఫేస్ అయితే ఉంటుంది. క్లాత్కి బాడీ పెయింట్ సర్ఫేస్కి మధ్యన బాగా నలుగుతుంది. నలగడం వల్ల ఆ మెటీరియల్ ఒక వ్యాక్స్ ఫామ్ చేస్తుంది అనమాట. ఆ ఫామ్ అయినటువంటి వ్యాక్సే మన బండి మీద షైనింగ్ కోటింగ్ లాగా అయితే కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఏంటంటే ఎక్కువసేపు రుద్దితే ఆ వ్యాక్స్ ఫామ్ చేస్తే ఎక్కువ కాలం ఉంటాయి. కొన్ని ఏంటంటే తక్కువసేపు రుద్దినా సరిపోతుంది, ఆ వ్యాక్స్ అనేది తక్కువ కాలం ఉంటుంది అంతే. వీడియో స్టార్టింగ్లో డిజార్డర్, ఫోబియా అని చెప్పేసి ఏవో మాట్లాడాను కదా, పై మెరుగులు చూపించేసి ఈ బండిని వాడేసుకోండి అని చెప్పేసి చెప్పే టైప్ కాదండి. ఏ బైక్ని ఎలా మెయింటైన్ చేయాలనే టిప్స్ చాలానే ఉన్నాయి ఛానల్లోన. అంతకెందుకు, ఈ బైక్ 44,000 కిలోమీటర్లు తిరిగాను కదా, దీన్ని నేను ఏ విధంగా మెయింటైన్ చేశాను అనేది ఇంకో వీడియో అయితే చేస్తాను. స్టే ట్యూన్. ఓకే గైస్, చూసారుగా. సో వీడియో స్టార్టింగ్లో ఈ ఏరియా మొత్తం ఎలా ఉండేది, ఇప్పుడు ఎండకి ఎలా షైనింగ్ మెరిసి పడిపోతుంది చూసారు కదా. ఇంకా రేపటికి ఇంకా షైనింగ్ వచ్చేస్తుంది. అంటే రేపు తొడకపోతే ధూళి పట్టేస్తుంది అనమాట. ఇప్పుడే కదా అప్లై చేశాను, అప్లై చేసి జస్ట్ క్లాత్తో తుడిచాను. రేపు మరొకసారి తుడిచేస్తే ఇంకా కొత్త దానిలాగా అయితే తయారైపోద్ది. అయితే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నీలు ఆర్ట్స్ ఆటోమొబైల్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరూ నమస్కారం, థ్యాంక్ యూ.